హలో ఆల్. ఈ వీడియోలో నేను తిరు తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్ గురించి వీడియో తీశాను. ఇక్కడ నార్మల్‌గా ఏమన్నా కొత్త వాళ్ళు డ్రైవ్ తెలిసిన వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. మామూలుగా తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాల్సిన వారు ఫస్ట్ తిరుపతిలోని అలిపిరి గేట్ వద్దకు చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత వెహికల్స్ అన్నీ తరోగా చెక్ చేస్తారు. మనం నార్మల్‌గా వెహికల్స్‌లో ఏమి ప్రొహిబిటెడ్ వస్తువులు అంటే అంటే మద్యపానం గానీ, నాన్ వెజ్ ఐటెమ్స్, ఇంకా ఏమన్నా ఆహ్, వేరే రిలీజియన్‌కి సంబంధించి ఫ్లాగ్స్ గానీ, అలాంటివన్నీ చెక్ చేసుకుంటే నేషనల్ ఫ్లాగ్స్, ఇతర కంట్రీస్ ఫ్లాగ్స్ అట్లాంటివి ఉంటే చెక్ చేసి వాటినన్నీ అక్కడనే తీసేసుకుంటారు. కాబట్టి వెళ్ళే ముందే అన్నీ బాగా చెక్ చేసుకొని వెళ్ళడం. మీరు జస్ట్ ఫార్మల్‌గా అంటే ఏమైనా నాన్ వెజ్ ఐటెమ్సు, ఆల్కహాలు, ఇంకేమన్నా వేరైటీ ఏమైనా ఉంటే ముందుగానే చెక్ చేసుకొని తీసేయండి కార్‌లో నుంచి. మీరక్కడ చేరుకున్న వెంటనే జస్ట్ నార్మల్‌గా క్యూ పద్ధతిగా ఉంటుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఇక మీరు ఆగాల్సి ఉంటుంది. జస్ట్ సెక్యూరిటీ చెక్ కోసం. సెక్యూరిటీ చెక్స్ అంతా అయిన తర్వాత యాజ్ యూజువల్ మీరు అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయొచ్చు. కానీ మీ బ్యాగేజ్ మొత్తం తరోగా స్కానింగ్ ద్వారా చెక్ చేస్తుంటారు. ఏమైనా ఇంకా అంటే మీరు మీ దగ్గర ఏమైనా మద్యపానం, నాన్ వెజ్ ఐటెమ్స్ అలా ఉన్న తర్వాత ఆటోమేటిక్‌గా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మిమ్మల్ని డిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, మాక్సిమం అలాంటి వాళ్ళ జోలికెళ్ళకుండా జస్ట్ నార్మల్‌గా వెళ్ళేందుకు ట్రై చేయండి. ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయండి. జస్ట్ ఆ సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేసుకున్న తర్వాత మీరు నార్మల్‌గా ప్రొసీజర్ కావచ్చనమాట. ఎలా జర్నీ చేయాలా, ఏమి అవన్నీ జస్ట్ అక్కడ నోటీస్ బోర్డ్ ఆడ క్లియర్‌గా మెన్షన్ చేసుంటారనమాట. బయట నుంచి యాత్రికులొచ్చినప్పుడు. సో, అవన్నీ అయిన తర్వాత జస్ట్ మీరు ఘాట్ రోడ్‌లో ప్రయాణం స్టార్ట్ చేస్తారు. కానీ ఘాట్ రోడ్ చాలా అంటే కర్వ్స్ చాలా డేంజరస్‌గా ఉంటుంది. ఎవరైనా కొత్త డ్రైవింగ్ చేసేవాళ్ళు కొద్దిగా కేర్‌ఫుల్‌గా లేన్ ఫాలో కండి. వెహికల్ ఓవర్‌టేక్ చేయడం, అక్కడ ఇక్కడ స్టాప్ చేసేయడం అలా లేకుండా జస్ట్ ఫ్రీ మైండెడ్‌గా డ్రైవ్ చేయొచ్చు. ఎక్స్‌పర్ట్స్ ఎనీవే వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి అంత ఇష్యూ లేకుండా ఉండొచ్చు. కాకపోతే నీకు ఎక్కడికెక్కడ జస్ట్ సైన్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. ఆ కర్వ్స్ ఎలా ఉంది, హెయిర్ పిన్ కర్వ్, నార్మల్ కర్వ్ అట్లా అన్నీ అక్కడ ఇండికేషన్ బోర్డ్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఫాలో చేయొచ్చు మీరు. ఇంకా దాంతో పాటు మిగతా వాళ్ళు జస్ట్ జర్నీ రోడ్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టుపక్కల బాగా గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది మామూలుగా. తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే రోడ్డు. జస్ట్ మనం ఆ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ వెహికల్స్ ఎక్కడ ఓవర్‌టేక్ చేయకుండా జస్ట్ మనం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు నార్మల్‌గా. కాకపోతే వర్షాకాలంలో చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ. చుట్టుపక్కల కొండలన్నీ గ్రీనరీగా ఉంటుంది. అక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఆగి చూడొచ్చు అక్కడి నుంచి పైనుంచి. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు బాగా చాలా కనిపిస్తుంటాయి బాగా. ఇంక మధ్య మధ్యలో కొన్ని అడవి జంతువులు ఆహ్, లైక్ దుప్పులు, జింకలు లాంటివి, నెమళ్ళు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మీరు అడవి లోపలికి వెళ్ళడానికి నిషేధం. ఎందుకంటే ఎక్కువగా డేంజరస్ చిరుతపులులు ఎక్కువ తిరుగుతుంటాయి ఇక్కడ. కాబట్టి మీరు కొంచెం కేర్‌గా ఉండాలి ఘాట్ రోడ్ ప్రయాణంలో. అవన్నీ చేసి జస్ట్ అలా చూసుకుంటూ కొద్దిగా ముందుకు సాగిపోవచ్చు. కాకపోతే సమ్మర్‌లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది ఆ ప్రాంతం. పైగా ఇక్కడ ఫాలింగ్ టైమ్ కదా! ఆకులన్నీ రాలిపోతాయి. చెట్లన్నీ బాగా మూలబడి ఉంటాయి. కొండల మీద సెగ కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటుంది. బట్ బానే ఉంటుంది జర్నీ సమ్మర్‌లో కూడా. వింటర్ ఇగ బాగా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆ గ్రీనరీస్ గాని, ఆ రోడ్డుకి ఇరువైపులా పార్కుల మెయింటెనెన్స్ గాని, బాగా మనం వర్షాకాలం అయితే బాగా చూసేకి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏందంటే వర్షాకాలంలో చాలా డేంజరస్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వర్షాలకు పైనుంచి కొండ చర్యలు విరిగిపడడం, ఆ రోడ్డు బ్లాక్ అయిపోతుంటాయి. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి చూసి కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట వర్షాకాలం. ఇప్పుడు కొద్దిగా గ్రీనరీ తక్కువున్నా నీకు అలాంటి డేంజరస్ ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు ఘాట్ రోడ్ ప్రయాణంలో. సో, యాక్చువల్లీ ఈ ఘాట్ రోడ్ ఇంకా ముందు చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ పాత ఘాట్ రోడ్ వచ్చి బ్రిటిష్ కాలంలో 1944లో దీన్ని కన్‌స్ట్రక్షన్ చేశారు. తర్వాత దాన్ని చిన్నగా డెవలప్ చేసుకుంటూ తర్వాత అప్ అండ్ డౌన్ 2 డిజైనర్ చేసి యాక్చువల్లీ డిజైన్ చేసింది ఎవరంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మీకు తెలుసు కదా ఇంజినీర్ ప్రముఖ ఇంజినీర్. ఆయన
అది ఈ యొక్క అద్భుతమైన అది రోడ్డు కోసం ఆయన ప్రణాళిక వేసి దాన్ని బాగా కన్స్ట్రక్షన్ చేయించారనమాట బ్రిటిషర్స్ గవర్నర్ హయాంలో. యాక్చువల్‌గా ఆయన చాలా రోజులు ఇబ్బంది పడాడంట. జస్ట్ ఐడియా రాలేదు ఎలా చేయాలి ఏమని. సమ్‌హౌ వెంకటేశ్వర స్వామి ఆయనకి హెల్ప్ చేశాడని ఎక్కడో జస్ట్ మామూలుగా చదివాను నేను. ఇట్లా నైట్ టైమ్ స్వామి వచ్చి ఇట్లా ఐడియా ఇచ్చాడు అని అంటారు. ఇట్లా నాగశేషు రూపంలో మెలికలు తిరుగుతూ రోడ్డు నిర్మాణం వచ్చిందని జస్ట్ ఆయన ఎక్కడో ఒక బుక్‌లో రాశాడు. నేను చూసాను అంతే. జస్ట్ ఇది ఎగ్జాంపుల్. మేబీ ఆ రెఫరెన్స్ చూసుకోవాలి కరెక్టో కాదో నాకు తెలియదు. అది బట్ ఇది అద్భుతమైన ఇంజినీరింగ్ నిర్మాణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లోనే బ్రిటిషర్స్ సర్ మోత్సగండం విశ్వేశ్వరయ్యకి అప్పగించడం. ఆయన తెలుసు కదా అప్పట్లోనే మైసూర్ అతను మంచి ప్రముఖ ఇంజనీర్. ఆల్రెడీ కేఆర్ఎస్ డ్యామ్ అట్లాంటివన్నీ ఆయన బాగా ప్లాన్ చేసి అప్పట్లో మంచి సక్సెస్ఫుల్ ఇంజనీర్ అనమాట. సో ఆయన ఈ తిరుమల ఘాట్ రోడ్డు కూడా ఆయన డిజైన్ చేసి చాలా బాగా అద్భుతంగా దీన్ని డిజైన్ చేసి ఇచ్చాడు. చాలా సక్సెస్ఫుల్ కూడా అయింది అనే చెప్పాను. ఇదంతా వెంకటేశ్వర స్వామి మహిమ వలన జరిగింది. జస్ట్ ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఒక కొండ మీద చాలా వారాల పాటు ఆయనకి ఏం ఐడియా రాలేక చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ సడన్గా ఒక రోజు రాత్రి దేవుడే జస్ట్ ఆయన థాట్ తెప్పించాడు. ఆయన చెప్పాడు అనమాట ఒకసారి ఒక బుక్లో ఇక్కడ రాశాడని. సో అది జస్ట్ దేవుడే దీన్ని డిజైన్ చేశారని నమ్ముతారు అనమాట ఇప్పటికి. సో అంతేకాకుండా మళ్ళీ నెక్స్ట్ ఘాట్ రోడ్ ఇంకోటి ఫస్ట్ వచ్చి 1944లో కన్స్ట్రక్ట్ చేశారు కదా. తర్వాత మనకు ఇండిపెండెన్సీ వచ్చింది. తర్వాత 1974 ప్రాంతంలో ఇంకో ఘాట్ రోడ్, 2 ఘాట్ రోడ్ అనమాట. అప్పుడు ఇంకోటి డిజైన్ చేసి దాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనకు 2 ఘాట్ రోడ్ ఉంటాయి. ఒక ఘాట్ రోడ్ వచ్చి మినిమం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేకి సమ్ 18 to 20 కిలోమీటర్స్ మధ్యలో జర్నీ చేయాల్సి ఉంటుంది. ఫుల్ ఘాట్ సెక్షన్ 40 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా పట్టొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జస్ట్ మినిమం టైం మెయింటైన్ చేయాలి. మీరు ఓవర్ స్పీడ్ వెళ్ళినా అక్కడ డిటెక్ట్ అయ్యి మనకు నెక్స్ట్ తిరుమలలో రీచ్ అయినప్పుడు టోల్ గేట్లు తెలుస్తూనే ఉంటుంది. మీరు ఎంత టైంలో రీచ్ అయ్యారు. జస్ట్ ఏమన్నా ఈ జర్నీ ఈ ర్యాష్ డ్రైవింగ్ అట్లాంటివి ఉంటే వాళ్ళు డిటెక్ట్ చేస్తారన్నమాట. అర్లీగా వెళ్ళడం డిటెక్ట్ చేసి మీకు పెనాల్టీ ఇస్తారు. కాబట్టి అలాంటివి ఏం పెట్టుకోకండి. కూల్గా జర్నీ చేయండి. దట్ ఈజ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే టోల్ గేట్ ఆటోమేటిక్గా ఫాస్ట్ ఆగి ఉంటుంది కాబట్టి మీకు డిటెక్ట్ అయిపోతుంటుంది అమౌంట్ ఎంత ఆ టోల్ గేట్ ద్వారా. అది సో జర్నీ చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేయొచ్చు. కొత్త వాళ్ళు పెద్ద భయపడిన అవసరం లేదు. జస్ట్ బయట నుంచి వచ్చే వ్యక్తులు అంటే ఇతర ప్రాంతాలు అంటే లోకల్ ఉన్న బాగా ఐడియా ఉంది. ఇట్లా ఘాట్ రోడ్ ఎట్లా జర్నీ చేయాలి ఏమని. క్యాబ్స్ వాళ్ళకి ఎప్పుడు డైలీ తిరుగుతుంటారు కాబట్టి. ఇతర ప్రాంతాలు వచ్చేవాళ్ళు బెస్ట్ మీకు ఇబ్బంది పడిన అవసరం లేదు. జస్ట్ లేన్ పట్టుకొని లేన్ ద్వారా మీరు రీచ్ అయిపోవచ్చు. చాలా బాగుంటుంది రోడ్డు. ఎక్కడే కానీ రోడ్ డ్యామేజ్ అట్లా ఏమి ఉండవు. నీట్గా 2 లేన్స్ ఉంటాయి. ఏదో ఒక లేన్ పట్టుకొని జస్ట్ మీరు స్మూత్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అదనమాట. సో అది ఇప్పుడు కాకపోతే వర్షాకాలం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అది అది గుర్తుపెట్టుకొని ఇంకోటి ఎప్పుడో మీకు బ్రేక్ డౌన్ అయితే మీరు ఏం జస్ట్ దానికి పెద్దగా ప్యానిక్ అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ టోల్ ఫ్రీ నంబర్స్ మెన్షన్ చేయటం 108 కానీ మీకు బ్రేక్ డౌన్ ఉన్నప్పుడు ఒక ఏదో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయగానే వాళ్ళే వచ్చి మీకు బ్రేక్ డౌన్ వెహికల్ తీసుకెళ్ళి నియరెస్ట్ సర్వీస్ బ్రేక్ డౌన్ సెంటర్లో మీకు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దానికి ఛార్జబుల్ అనమాట. ఫ్రీగా ఇవ్వరు. సపోజ్ 108 కానీ ఆ బ్రేక్ డౌన్ ఎమర్జెన్సీ కానీ ఆ నెంబర్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ ట్రావెల్ క్రెయిన్స్ పెట్టి తీసుకెళ్ళి అక్కడ వదులుతారు. దానికి మినిమం ఛార్జెస్ ఉంటారు. సమ్ స్టాండర్డ్ ఛార్జెస్ 3000, 4000 సమ్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి. దాన్ని మీకు పే చేసుకుని సరిపోతుంది. ఇంకేమైనా మెడికల్ మామూలు అంబులెన్స్ సర్వీస్ అన్నీ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. వితిన్ మినిట్స్లో 10 to 20 మినిట్స్లో మీకు ఏమైనా హాస్పిటల్ రీచ్ చేయడానికి జస్ట్ ప్రొవిజన్ బాగుంటుంది. ఘాట్ రోడ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇబ్బంది పడవలసిన లేదు. బయట నుంచి వచ్చే భక్తులందరూ మీరు వెహికల్లో వచ్చిన వాళ్ళు రావచ్చు. మీకు మరీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. రోడ్లు బాగా వైడన్ చేశారు. బాగున్నాయి. కాకపోతే మీరు ఓవర్టేకింగ్ మానేసి ఓవర్ స్పీడ్ మానేసి జస్ట్ ఒక లేన్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు 40 నుంచి 1 అవర్లో మీరు రీచ్ కాగలుగుతారు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరీ ఫ్రెషర్ కానీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు డ్రైవింగ్లో మీరు తిరుమల ఘాట్ రోడ్ జర్నీ ఈజీగా చేయవచ్చు. అంత ప్రమాదకరం ఏమి ఉండదు. ఒక ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే ఈ ఓవర్టేకింగ్ ఓవర్ స్పీడ్ వల్ల వెహికల్ కంట్రోల్ లేనప్పుడు అప్ అప్హిల్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. అంతకుమించి ఏం లేదు. వెహికల్ మంచి కండిషన్ ఉండి మీరు ఆటోమేటిక్గా జర్నీ బాగా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి ఎప్పుడైనా మీకు ఘాట్ రోడ్ జర్నీ. దాంతోపాటు చుట్టుపక్కల చూసేకి బాగుంటాయి. గ్రీనరీ కానీ ఆ వ్యూ పాయింట్స్ కానీ మెయిన్ అదే అనమాట. వర్షాకాలం అసలు చాలా అద్భుతంగా ఉంటుంది.
చెప్పడం కాదు కానీ ఎప్పుడన్నా విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. నార్మల్‌గా ఆల్రెడీ యాత్రికులు ఐ మీన్ నడక మార్గం గుండా పోతుంటారు. అక్కడ అది గాని బావుంటది. నడక మార్గంగా 2 ఉన్నాయి కదా! ఆల్రెడీ ఒకటి శ్రీవారి మెట్టు అని ఒకటి, ఇంకోటి అలిపిరి మార్గం, 2 మార్గాలున్నాయి. అక్కడ పోయినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఏమిటంటే నైట్ టైమ్ పడుకున్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. చిరుతపులులు ఎక్కువ తిరుగుతున్నాయని ఈ మధ్య అది మనం న్యూస్ చూస్తున్నాం కదా! అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కంట్రోల్ చేసి కంచె ఏసారు, ఇబ్బందేం లేదు. అది అట్లా చూడొచ్చు. నడక మార్గం పోయినప్పుడు ఇంకా ప్రకృతిని చాలా బాగా ఆస్వాదించవచ్చు. బట్ ఘాట్ రోడ్ పైన కూడా చాలా బావుంటుంది. చాలా ఆహ్, బా మీరు ఎంజాయ్ చేయవచ్చు దాన్ని. అప్ అండ్ డౌన్ డౌన్ హిల్ పైనుంచి కిందకొచ్చినప్పుడు కూడా నైట్ టైమ్ చాలా తిరుపతి చాలా లైటింగ్ గీటింగ్ లైటింగ్ భలే బాగా అనిపిస్తుంది వచ్చినప్పుడు. కాకపోతే జాగ్రత్త అవసరం. జర్నీ ఎప్పుడు మీరు ఎంత అలర్ట్‌గా ఉంటే అంత మీరు సేఫ్‌గా తిరిగి దర్శనం చేసుకొని కిందకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. బయట వాళ్ళొచ్చినా ఇబ్బందేం లేదు. కార్లు తీసుకొని డైరెక్ట్‌గా వచ్చేయొచ్చనమాట. లేదు మరీ ఇబ్బందంటే అలిపిరి దగ్గర పార్కింగ్ ఉంటుంది. అక్కడ పార్కింగ్ చేసి మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళిపోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కన్నా ఇది మీరు మీ ఓన్ వెహికల్స్‌లో వెళ్తే మీకు కొద్దిగా అక్కడ తిరుమలలో లోకల్‌గా కవర్ చేసేకి అవకాశం ఉంటుంది. మళ్ళా టాక్సీ మీద డిపెండ్ కాకుండా అక్కడ తిరుమలలో పార్కింగ్ ఇబ్బంది లేదు. చాలా బాగా ఉంటుంది. యాహ్! ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను. మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎలాబరేట్ ఉండకపోవచ్చు. జస్ట్ ఐడియా కోసం దీన్ని చేయదలుచుకున్నాను. యాహ్! థ్యాంక్ యూ వ్యూవర్స్. వీడియో బాగా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్‌లో అప్డేట్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ద్వారా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.